జడ్జి తనే నేను చెప్పిన శశిరేఖ. నమస్కారం బామ్మగారు. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా, ఇప్పుడు నీ కాలెలా ఉంది? కాలుకేమైంది జేజీ, బ్రహ్మాండంగా ఉంటేను. అంటే తన కాలు బెనకటం అది అంత అబద్ధం అంటరా? పితుహో, శశిగారి కాలు అప్పుడు బెనికింది, ఇప్పుడు బాగుంది అని చెప్తున్నాను. అలా క్లారిటీ ఇచ్చి చావు మరి. తెను శశి వాళ్ళ అన్నయ్య చాణక్య జడ్జి. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం బాబు. చాణక్య అంటే నువ్వేనా? ఆ, చాలా చక్కగా ఉన్నావు బాబు. మనసు కూడా ఉంటే ఇంకా బాగుండేది. మీ ఆరోగ్యం ఎలా ఉంది బామ్మగారు? దివ్య వచ్చినప్పటి నుంచి బావుందమ్మా. పౌడ్రు, దివ్య మనల్ని పరిచయం చేయదేంటి? వాడు చేయకపోతేనే మనమే చేసుకుందాం. బాబు చాణక్య, మేమెవరో తెలుసా? లంచ్ ఇప్పుడే చేస్తారా, కాసేపు చేస్తారా బాబు? అమ్మా శశి, నేను మీ దివ్యకు శశి మేడం, ఇల్లు ఎలా ఉందండి? ఏంట్రా, అబ్బా కొడుకులిద్దరూ మా ఇద్దరిని పరిచయం చేసుకునేవారా? మీరెలాగూ మమ్మల్ని పరిచయం చేయరు, మేము చేసుకుంటుంటే అడ్డుపడతారెందుకు? ఆ, తను మా అమ్మమ్మ చంద్రిక, మా తాతయ్య ప్రసాద్. అట్టా చెబితే అర్థమైతామా? బాబు చాణక్య, నేను జై మేనమావనే. నేను మేనత్తని. జైకి మేమంటే చాలా ఇష్టం. తాతయ్య అమ్మమ్మ అంటే వయసు తెలిసిపోతుందని అత్తయ్య మావయ్యలని కవర్ చేస్తున్నారా? మీరు వయసు దాచిపెట్టినా ఒంటి మీద ముడతలు దాచిపెట్టలేరు. అబ్బా కొడుకులిద్దరికీ ఎటకారాలు ఎక్కువైపోయాయిరా. మమ్మల్ని అలుసుగా తీసుకుంటే పొలుసు అయిపోతారు. మీరేం చేస్తుంటారు? ఏమీ చేయరండి. ఏం చెయ్యాలా అన్న ఆలోచనను కూడా ఆలోచించరండి. చంద్రిక, ఆ నిత్యతో చెప్పి ముందు తండ్రి కొడుకులిద్దరిని లేపేయమనాలి. ఓకరగాళ్ళు వాళ్ళని చంపితే మనకేం వస్తుంది? వదిలే పౌడ్రు, వాళ్ళ పాపను వాళ్లే పోతారు. శశి మా అమ్మ నాన్న. వావ్, ఆంటీ అంకుల్ సూపర్ గా ఉన్నారు. మీ అమ్మగారు, పిన్ని గారు, మీరు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నారు. అమ్మ పిన్ని కవల పిల్లలు, అందుకే నేను అమ్మలా ఉన్నాను. నువ్వు, మీ అమ్మ, పిన్ని, అటు చారుకేసా చారి అంకుల్ సేమ్ టు సేమ్ ఉన్నారు. నీకు పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. ఏ, నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఈ ఇంట్లో అడుగు పెట్టినంత ఈజీ కాదు ఈ ఇంటికి అల్లుడు కావడం. చూసావు పౌడ్రు, వాళ్ళిద్దరూ ఎలా గుసగుసలాడుకుంటున్నారు? నిజమే చంద్రిక, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. నిజం చెప్పరా, నువ్వు మీ శశి మేడము కలిసి ఏదో ప్లాన్ చేశారు కదూ? ఏమీ చేయలేదని అన్నారు మీరు, మీ అనుమానాలను. నాకేదో డౌటే, అదేగా చెప్పాను, అన్ని డౌట్లే మీకు. ఆ, అవును జడ్జి, నానమ్మ ఎక్కడా? నీకు త్వరలో పెళ్ళవుతుందని స్వామీజీ చెప్పారు కదమ్మా. గుళ్ళో పూజ చేయించడానికి వెళ్ళింది. జేజీ అనవసరంగా అడిగానే, ఇప్పుడు చాణక్య సెటర్లేస్తాడేమో. ఏంటి, నీ పెళ్ళా దివ్య? కంగ్రాట్స్. ఇప్పుడే అనుకున్నాను, అప్పుడే స్టార్ట్ చేశాడు. పెళ్ళెప్పుడు? పెళ్ళికొడుకు ఎవరు? ఇంకా ఎవరినీ అనుకోలేదు బాబు. సంబంధాలు చూడాలని అనుకుంటున్నాం. మా దివ్య కాబోయే మొగుడు చాలా అదృష్టవంతుడు బాబు. అవును, తనని పెళ్లి చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి.
ఓపిక కాదు బాబు, అదృష్టం. అది కూడా ఇంత అంత కాదు, కొండంత ఉండాలి. కొండంత కాదు అంకుల్, సముద్రం అంత ఉండాలి. ఏమిట్రా నీ బాస్ మా దివ్యమ్మ మీద సెటైర్లు వేస్తున్నాడు? అవి సెటైర్లు కాదు నన్నారు, ప్రశంసలు. ఏది తిట్టో ఏది ప్రశంసో నాకు తెలియదనుకున్నావా? కుర్ర కుంక. ఇప్పటి వరకు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు బాబు? అది ఈ చాణక్య పెళ్లి చేసుకోడంట జేజీ. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతారంట. పెళ్లి పెటాకులు, పిల్ల పాపలు, ఇల్లు వాకిలి లేకుండా సన్యాసిగా మిగిలిపోతారంట. అదేంటి బాబు, ఎందుకు అలాగా? అదేం లేదు బామ్మగారు, నాకు తెలిసి దివ్యకి మా అన్నయ్యకి ఒకేసారి పెళ్ళవుతుంది. అదేలాగమ్మా, ఇద్దరూ ఒకే రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేక వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అంటే అంకల్, దివ్యమ్మ పెళ్ళిడికి వచ్చారు, మా సార్ కూడా పెళ్ళిడికి వచ్చారు. సో కాస్త అటు ఇటుగా ఇద్దరికి ఒకే టైంలో పెళ్ళవుతుందని మా శశి మేడం అంటున్నారు. అవునంటే అంతే అంతే. శశి పద, ఇల్లు చూపిస్తాను. చారి, ఈ బాబుకు కూడా ఇల్లు చూపించు. ఎందుకు జడ్జి, నేను చూపిస్తాను. పెద్ద ఆవిడ చెప్పింది నాకు, నన్ను చూపించని. నాకు కూడా ఇల్లు తెలుసు, నన్ను చూపించనివ్వండి. అబ్బా, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లి చూపించచ్చుగా, దీనికి ఇంత గొడవనా? మీరు రండి సార్. సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ ఈజ్ రాంగ్. మేడం, ఇది అభి రూమ్ కదా? వాడి రూమే. కానీ రూమ్లో అభి లేడు కదా మేడం? వాడికి సంబంధించిన ఏదో ఒక క్లూ ఉండే ఉంటుంది, వెతుకు. ఓకే మేడం. మేడం, ఏమైంది? ఇది చూడండి. మేడం, చేతబడి చేసినట్టు మీ ఫోటోనే ఇంత చిత్రవత చేశాడంటే మీ మీద అవికి ఎంత కోపం ఉందో అర్థమవుతోంది మేడం. పెరికి పంద, నన్ను ఏం చేయలేక నా ఫోటోని నాశనం చేశాడు. ఇంకా ఏదైనా క్లూ ఉందేమో వెతుకు. ఓకే మేడం.
ఫ్రెష్గా మీకు ఏదో లెటర్ రాసినట్టున్నాడు. హలో మై డియర్ పెన్నీ, హౌ ఆర్ యూ? ఈ పాటికే నేను ఎవరో నీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరికి భయపడని నిన్ను ఫస్ట్ టైం నేను భయపెట్టాను. ఇక నుంచి భయపెడుతూనే ఉంటాను. ప్రతిరోజు ప్రతి క్షణం చావు భయంతో వణికిపోయేలా చేస్తాను. మా అమ్మని నువ్వు ఎంత బాధ పెట్టావో అంతకు 1000 రెట్లు నువ్వు బాధపడేలా చేస్తాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను. గెట్ రెడీ. రేయ్ పిల్ల కొంక, ఈ పెన్నికే వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు నా శత్రు శేషానివిరా. నిన్ను చంపి బతుకున్న నీ చెల్లిని, చచ్చిన నీ అమ్మను ఏడిపిస్తాను. మొహానికి మాస్క్ వేసుకొని చాటుగా దాక్కుని నన్ను భయపెట్టడం కాదు. ధైర్యం ఉంటే నాకు ఎదురుపడరా. నేనేంటో నిరూపిస్తాను. ఎవరు వెళ్ళి చూడు నాగభూషణం. ఓకే మేడం. మేడం, హ్యాపీ. అయిపోయావ్రా. వాణ్ణి వదిలిపెట్టను. కార్తో తొక్కించి చంపేస్తాను. ఇల్లంతా చూశారు కదా, ఇక కిందకి వెళ్దాం పదండి. ఆ రూమ్ ఎవరిది? దివ్యమ్మది. మరి చూపించండి. ఇది దివ్యమ్మ రూమ్ అని చెప్తున్నాను. నాకేం చెవుడలేదు చారి గారు, నేను రూమ్ చూడాలి అంటున్నాను. ఒక ఆడపిల్ల బెడ్రూమ్ ఎలా చూస్తారండి? చూస్తే తప్పేంటండి? అవును, తప్పొప్పుల గురించి మీరు పట్టించుకోరు. ఇదిగో ఏమండోయ్, మిమ్మల్నే ఆగమంటున్నారా? ఆగండి. ఆగండి అంటుంటే అలా వెళ్ళిపోతారే. బెడ్రూమ్లో కబోర్డు, దుస్తులు, బీరువా, అందులో ఉన్న టెండర్ ఫైలు చూస్తారా? జస్ట్ రూమ్ మాత్రమే చూస్తాను. ఏదో సొంత భార్య రూమ్ అన్నట్టు చూస్తానంటున్నారే. ఏమో, ఫ్యూచర్లో అదే జరగచ్చేమో. అంత లేదు. దివ్యమ్మ ఇక్కడ, చాణక్య ఇక్కడ. చాణక్య అంట. ఇదిగో ఆగమంటుంటే.
ఈ ఫోటోలో ఉన్న పాప చిన్నప్పుడే దివ్యమ్మ. చాలా క్యూట్గా ఉంది. తమరి సర్టిఫికెట్ ఏం నాకు అవసరం లేదు. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎలా వచ్చారు? ఇదేమైనా సీక్రెట్ రూమా? నా పర్సనల్ బెడ్రూమ్. అయినా మీరెలా రానిచ్చారు అంకుల్? నేను వద్దని చెప్తూనే ఉన్నానమ్మా, ఆయనే వచ్చేశారు. సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంకుల్. ఆ, ఏమైంది నాన్నారు? కోపంగా ఉన్నారు? మీ బాస్కి అసలు బుద్ధి లేదురా. ఏకంగా అమ్మాయి గారు బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అమ్మాయి గారు కూడా ఆయన మనసులోకి వెళ్ళారు. మరి ఏమన్నావు? ఏం లేదు నాన్నారు. పైన వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ రూమ్ చాలా బాగుంది, నీట్గా సర్దుకున్నావు. నేను ఏదైనా పద్ధతిగానే చేస్తాను, డిసిప్లైన్డ్ గా ఉంటాను. నేను కూడా అంతే, ఏది మార్చడానికి ఇష్టపడను. నా రూమ్లో ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. అయినా ఆడపిల్ల రూమ్ లోకి రావటం మేనర్స్ కాదు అని తెలీదా మీకు? నా ఇష్టం లేకుండా నువ్వు నా ఇంట్లో 2 రోజులు ఉన్నావుగా. ఇంట్లో ఉండటానికి రూమ్ లోకి రావటానికి తేడా లేదా? రూమ్ కూడా ఇంట్లో భాగమేగా. ఓ వ్యక్తి బెడ్రూమ్ అంటే ఆ వ్యక్తి మనసు అని అర్థం. ఓ, అయితే ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నానన్నమాట. హా? అదేం లేదు. ఇప్పుడేగా అన్నావు ఇది రూమ్ కాదు మనస్సు అని. పర్మిషన్ లేకుండా మనసు గదిలోకి రాకూడదు అన్నాను. మీరు మా ఇంటికి వచ్చి ముగ్గేయొచ్చా? నేను ముగ్గేశానా? ఎప్పుడు? కల్లో. ఓహో, నా గురించి కలలు కూడా కంటున్నారా మీరు? నీకోసం నేను కలలు కంటవేంటి? ఇప్పుడేగా కలలోకొచ్చాను అన్నారు. అది పీడకల, నేనెప్పుడో మర్చిపోయాను. లేదు, ఆ రోజు పార్కులో ఇప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రేమ పెళ్లికి నేను దూరమని మీరు చెప్పినవన్నీ అబద్ధాలే. అలాంటి విషయంలో నేను అబద్ధం అస్సలు చెప్పను. మరి దూరంగా ఉండే తమరు ఆడవారి గదిలోకి ఎందుకు వచ్చినట్టు? నా శత్రువు సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామని. సీక్రెట్స్ గదిలో ఉండవు, బ్రెయిన్ లో ఉంటాయి. అయితే నేను ఎంటర్ అవ్వాల్సింది మనసు గదిలో కాదు, మెదడులో కన్నమాట. రూమ్ లోకి వచ్చినంత ఈజీ కాదు నా బ్రెయిన్ లోకి రావడం. రావడం అంటూ మొదలయ్యాక ఎక్కడికైనా వస్తాను. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఈ ఇల్లు, ఈ రూము, ఈ బెడ్ నాది కావచ్చు. నా బెడ్. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా.